హలో, నేను సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మహిళలన్నా, మహిళల ఆర్థిక స్వావలంబన అన్నా కానీ ఆయనకి మహాప్రీతి. కారణం ఏంటంటే, ఆర్థిక స్వావలంబనగా దిశగా తీసుకెళ్తే మహిళల్ని ఆర్థిక అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం మొదటి నుంచి ఉంది ఆయనకి. అందుకే డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేయడంలో ఆయనది కీలకమైనటువంటి పాత్ర. ఇప్పుడు తాజాగా వాళ్ళు తయారు చేసేటువంటి ఉత్పత్తులకి బ్రాండ్ క్రియేట్ చేయాలి, అంతర్జాతీయంగా జాతీయంగా బ్రాండ్ క్రియేట్ చేస్తే కనుక వాళ్ళ వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, ఫలితంగా ఆర్థిక స్వావలంబన అనేది కనిపిస్తుంది. ఇది ఆయన ఆలోచన. అందుకే డ్వాక్రా మహిళలను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తుంటారు. డ్వాక్రా మహిళలను కాదు, మహిళలను ప్రోత్సహిస్తూ ఉంటారు. అందుకే 2024 ఎన్నికలకు ముందు ఉచిత బస్సు పథకాన్ని అనౌన్స్ చేశారు ఆయన స్త్రీ శక్తి పథకం ద్వారా అనేక ఉచిత సిలిండర్లు, తల్లికి వందనం, ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇవ్వాలని అనుకోవడం, తర్వాత డ్వాక్రా గ్రూపులకి రుణాలు, వీటితో పాటు ఇప్పుడు బ్రాండింగ్ క్రియేట్ చేసి వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువులకి వాటిని ఇంటర్నేషనల్గా ఎక్స్పోర్ట్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. దానికి స్వయం అనేటువంటి ఒక యాప్ని క్రియేట్ చేస్తున్నారు. స్వయం అనేటువంటి యాప్ని క్రియేట్ చేయడం ద్వారా ఆన్లైన్ మార్కెట్కి డ్వాక్రా ఉత్పత్తుల్ని అనుసంధానం చేసి మార్కెట్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఈ డ్వాక్రా అనేది గుర్తురాగానే వాస్తవంగా మహిళలకు బాగా తెలుసు. 90s ఆయన 95లో ముఖ్యమంత్రి అయ్యారు తొలిసారి, 99లో రెండోసారి అయ్యారు. ఆ సమయంలో డ్వాక్రా గ్రూపుల్ని ఏర్పాటు చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో అది సాధ్యపడాల. చాలామంది వ్యతిరేకించారు కూడా. ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైతే ఆ రోజుల్లో డ్వాక్రా మహిళలను కించపరుస్తూ కూడా మాట్లాడారు, గ్రూపుల్లో చేరినటువంటి వాళ్ళని కొంతమంది. తర్వాత మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా డ్వాక్రా మహిళల ఓట్ల కోసం, డ్వాక్రా మహిళల మద్దతు కోసం అనేక ప్రయత్నాలు అన్ని రాజకీయ పార్టీలు చేశాయి. కానీ ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేనైతే స్పష్టంగా చెప్పగలను, డ్వాక్రా సంఘాల ఏర్పాటులో చంద్రబాబు నాయుడు గారిది కీలకమైనటువంటి రోల్. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకు చెప్తున్నానంటే నేను ఇంత స్పష్టంగా, నేను గుంటూరు జిల్లాలో ఒక ప్రముఖ పత్రిక ఇన్ఛార్జిగా పనిచేశాను. ఆ రోజుల్లో అంటే 90sలో డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేయడానికి అధికారులు నానా తంటాలు పడ్డారు. కారణం ఏంటంటే, ఆ రోజుల్లో మహిళలు ముందుకు వచ్చి గ్రూపుల్లో చేరేవాడు వాళ్ళు కాదు. ఎందుకంటే పొదుపు సంఘాలు ఏర్పాటు చేశారు ఫస్ట్. ఈ పొదుపు సంఘాలు అంటే నెలకు 10 రూపాయలు ఏమో పెట్టుకొని దాచుకొని వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఏర్పడి ఆ పొదుపు సంఘాలకి రివాల్వింగ్ ఫండ్ గవర్నమెంట్ నుంచి వస్తే దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఆర్థికంగా ఎదగాలనేది చంద్రబాబు గారి యొక్క ఆలోచన. ఆ 10 రూపాయలు ఇవ్వడానికి కూడా ముందుకు రాల మహిళలు. పొదుపు సంఘాల్లో మహిళలు చేరడానికి కొంతమంది ముందుకు వచ్చినప్పటికీ వాళ్ళ భర్తలు కొంతమంది రానివ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో టార్గెట్లు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్లకు కానీ, మేయర్లకు కానీ, చైర్పర్సన్లకు కానీ, అలాగే జడ్పీ చైర్మన్లకి, జడ్పీ సీఈఓలకి, మండల సంబంధించినటువంటి మండల పరిషత్ సంబంధించినటువంటి ఎంపీడీఓలకు కానీ, వీళ్ళందరికీ టీచర్లకి, లాస్ట్కి టీచర్లకు కూడా టార్గెట్ పెట్టారు. అలా టార్గెట్ పెట్టి పొదుపు సంఘాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. తొలి రోజుల్లో ఆయన అనేక విమర్శలను ఎదుర్కొన్నారు, అనేక ఆరోపణలను కూడా ఎదుర్కొన్నారు. అసలు కాపురాలు ఉంటాయా, కాపురాలను చేసుకోకుండా ఆయన ఇలాంటి పొదుపు సంఘాలను పెట్టిస్తున్నారు అని చెప్పి విమర్శించినటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా ఉన్నారు. కానీ వాటిని పక్కన పెట్టేసి దూరదృష్టితోటి మహిళల ఆర్థిక స్వావలంబన అవసరము అని చెప్పి ఆయన పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి వాటిని డ్వాక్రా సంఘాలకు పెట్టి ఆ తర్వాత వాళ్ళ చేత ఉత్పత్తులు తయారు చేయించి ఆ ఉత్పత్తుల్ని మార్కెట్ చేయడానికి ఆయనే కొన్ని స్టాల్స్, డ్వాక్రా స్టాల్స్ పెట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ డ్వాక్రా సంఘాల ఉత్పత్తులు మార్కెట్ జరగాలని చెప్పి దాదాపు 30 సంవత్సరాల క్రితమే ఆయన కలలు కన్నారు. ఇప్పుడు అది సాకారం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు స్వయం అనేటువంటి యాప్ ద్వారా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ యాప్ ద్వారా నేషనల్గా, ఇంటర్నేషనల్గా డ్వాక్రా ఉత్పత్తుల్ని విక్రయించడం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన కలుగుతుంది, ఆర్థికంగా మహిళలు ఎదగగలరు అనేది. మహిళా శక్తిని
ఆర్థిక శక్తిగా మార్చాలని ఆలోచించినటువంటి నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మొదటి స్థానంలో ఉంటారు, మొదటి వరుసలో ఉంటారు. మొదటి స్థానం లేకపోయినా మొదటి వరుసలో అయితే ఖచ్చితంగా ఉంటారు. అందుకే ఆయన మహిళల పట్ల, మహిళల ఆర్థిక స్వావలంబన పట్ల ఎప్పటికప్పుడు ఆయన చైతన్యపరిచేలాగా ప్రయత్నిస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు తాజాగా స్వయం అనేటువంటి యాప్ని ప్రభుత్వం తరఫు నుంచి క్రియేట్ చేసి దాని ద్వారా డ్వాక్రా ఉత్పత్తులని మార్కెట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ మనం చూస్తే బ్రాండింగ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు ఆయన. ఇక్కడ చూడండి, డ్వాక్రా ఉత్పత్తులకు స్వయం బ్రాండింగ్, జాతీయ అంతర్జాతీయ మార్కెట్లను ఆకట్టుకునేలా లోగో, ఆ లోగో క్రియేట్ ఇవన్నీ జాగ్రత్త చేయండి అని చెప్పి ఆయనే స్వయంగా ఇక్కడ చూడండి చెప్తున్నారు. బ్రాండింగ్ మెజారిటీ ప్రతిపాదన నిర్ణయం సెర్ఫ్ మెప్మాపై సమీక్షలో సీఎం ఆదేశం. డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్ కోసం స్వయం అనేటువంటి పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పించే అంశంపై బుధవారం సచివాలయంలో ఆయన సమీక్షించారు. అధికారులు ప్రతిపాదించిన వివిధ పేర్లు, లోగోలను పరిశీలించారు. లోగో ఖరారులో డ్వాక్రా సంఘాల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని, మెజారిటీ అభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలని సూచించారు. డ్వాక్రా మహిళలు అద్భుతమైనటువంటి ఉత్పత్తులను తయారు చేస్తున్నారని, వారికి మంచి మార్కెటింగ్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. స్థానికంగానే కాక జాతీయ అంతర్జాతీయ మార్కెట్లను కూడా ఆకర్షించేలా ఈ ఉత్పత్తులకు డిమాండ్ పెరగాలంటే అదే స్థాయిలో ఆకర్షణీయమైనటువంటి బ్రాండింగ్ ఉండాలని చెప్పారు. బ్రాండ్ పేరు, లోగో ఆకట్టుకునేలా ఉండాలని, వాటితో కాన్సెప్ట్ అందరికీ అర్థమయ్యేలా ఉండాలని తెలిపారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఉత్పత్తులను తెస్తున్నందువల్ల స్వయం అనేటువంటి పేరు బాగుంటుందన్నారు. అదే తరహాలో లోగో డిజైన్ కూడా ఉండాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, సర్ప అధికారులు పాల్గొన్నారు. ఇది సో ఆయన ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారు చూడండి. ఆయన యాప్ పేరుని ఫైనల్ చేశారు. స్వయం సహాయక బృందాలు కాబట్టి వాళ్ళే స్వయంగా తయారు చేస్తున్నారు కాబట్టి ఉత్పత్తుల్ని స్వయం అనేటువంటి పేరుని యాప్కి డిసైడ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అయితే దానికి సంబంధించినటువంటి లోగో డిజైన్ కానీ వీటన్నిటిని కూడా అధికారులు చేయాలి. అది కూడా డ్వాక్రా మహిళల సపోర్ట్ తీసుకుని వాళ్ళ యొక్క అభిప్రాయాలు మెజారిటీ ఎలా ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని లోగో డిజైన్ చేయండి, బ్రాండ్ స్వయం అనేటువంటి యాప్ డిజైన్ చేసి దానికి బ్రాండింగ్ కల్పించాలి. ఒక వస్తువుని తయారు చేయటం కాదు, ఆ వస్తువుకి ప్యాకింగ్ దగ్గర నుంచి దానికి బ్రాండింగ్ ఇచ్చేంత వరకు కూడా బ్రాండింగ్ రావాలంటే కనుక దానికి సంబంధించిన లోగో ఇవన్నీ కూడా ఆకర్షణీయంగా ఉండాలి. అంతర్జాతీయ మార్కెట్లో నిలబడాలంటే వస్తువు కంటే కూడా ప్యాకింగు, అలాగే దానికి సంబంధించిన లోగో ఇవన్నీ కూడా అట్రాక్టివ్గా ఉండాలి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా ఆలోచించి మెప్మా అధికారులు ఈ డిజైన్ మొత్తాన్ని కూడా తయారు చేయండి అని చెప్పి ఆయన దిశానిర్దేశం చేశారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళు తయారు చేసినటువంటి ఉత్పత్తులను ఇంటర్నేషనల్గా మార్కెట్ చేసుకునేదానికి మార్గాన్ని సుగమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన 90s నుంచి ఇప్పటి వరకు మహిళల పట్ల, డ్వాక్రా సంఘాల పట్ల, డ్వాక్రా ఉత్పత్తుల పట్ల ఏ విధంగా శ్రద్ధ పెడుతున్నారనే దానికి ఈ స్వయం అనేటువంటి పేరు ఖరారు చేయడంలో ఆయన చూపినటువంటి చొరవ కనిపిస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారికి ఈ డ్వాక్రా లేదంటే పొదుపు సంఘాలు ఏర్పాటు చేయడంలో కానీ, డ్వాక్రా ఉత్పత్తులని మార్కెట్ చేయడంలో కానీ, లేదా మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా ఆయన ఆలోచించడం కానీ, మరి ఆయనకి ఒక రకంగా పేటెంట్ ఇవ్వాలా అవసరం లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.